హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వెల్కమ్ టు స్లో లివింగ్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా రొటీన్ని షేర్ చేస్తూ అసలు ఈ స్లో లివింగ్ బెనిఫిషియలేనా, లైఫ్కి సంబంధించిన బ్యాలెన్సింగ్ మనకు దీంతో వస్తుందా, ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మన వ్యూవర్స్ అందరికీ స్పెషల్గా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. వీడియో నచ్చింది, ఉపయోగపడిందని అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే వాటికి వాటరింగ్ చేసేసుకొని ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసుకున్నాను. ప్లాంట్స్ దగ్గర ఇలా ఎవ్రీడే డీప్ క్లీనింగ్ చేయకపోయినా ఒక 2 to 3 days వన్స్ ఇలా చేసుకుంటాను. మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. ఈరోజైతే మన వ్యూవర్స్కి ఒక అందమైన ముగ్గును వేసి చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది, దాదాపు ఇంటి ముందు కమలం ముగ్గునే వేసుకుంటానని. చక్కగా ఈ రోజును కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసి చూపించాలనుకున్నాను. ఇంకొక విషయాన్ని మిమ్మల్ని అడగాలి. రీసెంట్గా పోస్ట్ చేస్తున్న వ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉన్నారు కదా, అయితే ఫ్యూ డేస్ బ్యాక్ నేను పోలింగ్ని కండక్ట్ చేసినప్పుడు పూజా వీడియోసా లేకపోతే వ్లాగ్స్ని ఇష్టపడుతున్నారా అని దాదాపు చాలామంది పోలింగ్లో పర్సంటేజ్ ఎక్కువగా పూజా వీడియోస్ అని చెప్పారు. ఇంకొంతమంది పూజా వీడియోస్తో పాటు మాకు వ్లాగ్స్ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి, వ్లాగ్స్లోనే పూజని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి అని కూడా చాలామంది అన్నారు కదా. మీరు అన్నట్టు అందరూ ఇష్టపడేలా మోటివేషనల్ థింగ్స్ కానీ, నా రొటీన్ వర్క్స్ కానీ, పూజను కానీ మొత్తాన్ని ఒక కాన్సెప్ట్ లాగా మీకు అందించడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే ఒక వీడియోని పోస్ట్ చేస్తానని నేను చెప్పను, ఎందుకంటే చెప్పి చేయకపోవడం కంటే కూడా చెప్పకుండా నా వర్క్పై కన్సిస్టెంట్గా నేను చేసుకోవాలన్నది నా ఒపీనియన్. నేను చేయగలిగినంత వరకు ది బెస్ట్ కంటెంట్ని మన వ్యూవర్స్కి అందించాలనుకుంటున్నాను. ఇదంతా సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా మీరిచ్చే కంటిన్యూస్ సపోర్ట్ అండ్ లవ్ వల్లనే. మీరు అనుకోవచ్చు, ఒకవేళ నా వీడియో బాగుంటే మనం ఇచ్చేది ఒక లైకే కదా, ఒక కమెంటే కదా అని. కాకపోతే ఆ రెండూ కూడా నాకు చాలా అంటే చాలా వాల్యుబుల్. ఎప్పుడూ కమెంట్స్లో మీరు అంటూ ఉంటారు కదా, మీ వర్డ్స్ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి, చాలా బాగా మోటివేట్ అవుతున్నామని. సేమ్ వే నాకు కూడా మీ కమెంట్స్ అంతే బూస్టప్ని ఇస్తూ ఉన్నాయి. ముగ్గును వేస్తూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది. చాలామంది ఇంటి ముందు ఇలా ముగ్గును వేయడం రంగోలీ పౌడర్ అంటే ముగ్గు పిండి ఉంటుంది కదా, దాంతోనే వేయాలేమో, అలా వేయడం మాకు రావట్లేదని అంటూ ఉంటారు కదా. చక్కగా చాక్ పీస్ దొరుకుతుంది కదా, దాంతోనైనా వేసుకోవచ్చు. ఎలాగైనా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసుకోవడానికి ప్రయత్నించాలంతే. మనం చూసినట్లయితే అపార్ట్మెంట్స్లో స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనకు వీలున్నంత వరకు మనం చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే వర్కింగ్ పీపుల్ ఉంటారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా మన లైఫ్కి తగ్గట్టు మన హ్యాబిట్స్ని కొన్నిటిని మార్చుకొని హెల్తీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అష్టదళ పద్మం ముగ్గుని జేగూరుతో అలంకరించేసరికి ఎంత కలగా అనిపించిందో. నిన్న ముగ్గు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, చూసారా? దాంట్లో మెన్షన్ చేశాను, ముగ్గు ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని. ఈ జనరేషన్లో కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. సింపుల్గా ఎట్ ద సేమ్ టైం హెల్దీ వేలో చాలా తక్కువ ఆయిల్తో చేసుకున్నాను. కిడ్స్ ఫేవరెట్ ఇది. సో సింపుల్గా వాళ్ళ కోసం స్పైసెస్ తక్కువగా యాడ్ చేస్తూ ఉన్నాను. పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్, ఎగ్స్ యాడ్ చేసేసుకొని బీట్ చేసుకోవడమే. బ్రెడ్ ఆమ్లెట్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, అయితే నా స్టైల్ని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. మొత్తాన్ని నీట్గా ఎగ్స్ని బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని రెడీ చేసుకొని ఇంకొక వైపున బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అయితే దీన్ని ఇంకొంచెం హెల్దీ చేయడానికి
వెజిటేబుల్స్ క్యారెట్ కానీ లేకపోతే క్యాప్సికమ్, మష్రూమ్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పాంజీగా, సాఫ్ట్ అండ్ స్మూదీగా మనకు ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. దీనిలో నేను కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేశాను. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి టాపప్గా మనం చీజ్ని కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా ఫేవరెట్ అవుతుంది. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ఇలానే కాకుండా పిల్లల కోసమని స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ని కూడా వేస్తూ ఉంటాను. అది నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అమ్మకు కూడా చేస్తున్నావా నువ్వు? ఓకే, ఐఎమ్ వెయిటింగ్. నిహా ఎలా వస్తుంది, నువ్వు ఎలా చేస్తావు అని వెయిటింగ్. ఇది వీకెండ్ బ్లాగ్. సాటర్డే అండ్ సండే షూట్ చేసింది. హాలిడే కదా, అక్క ఏం చేస్తుందా అని చూసి అదే ఫాలో అయిపోతూ ఉంటుంది. స్పెషల్లీ సిస్టర్స్ బాండింగ్ చాలా క్యూట్గా ఉంటుంది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ స్లో లివింగ్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దీనివలన బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా చెప్తానని. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉంటారు. ఈరోజు ఆల్మోస్ట్ మార్నింగ్ అంతా కూడా ప్లాంట్స్తోనే టైం స్పెండ్ చేశాను. వాటికి వాటరింగ్ చేయడం కానీ లేకపోతే సన్లైట్ని ఇవ్వడం ఇదే సరిపోయింది. గ్రేట్. కనిష్క అండ్ వాళ్ళ నానేమో ఇద్దరు కలిసి జెంగా ఆడుతూ ఉన్నారు. అండ్ నీహా ఏమో ఇక్కడ నీట్గా నెయిల్ ఆర్ట్ చేస్తూ ఉంది. ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో తను చేస్తూ ఉంటే. చాలా బాగా చేస్తుంది అసలు. ఈ వీకెండ్ 2 days కూడా ఫ్యామిలీ అందరం కలిసి పీస్ఫుల్గా అండ్ ప్రొడక్టివ్గా గడిపాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రీ వేని బుక్స్తో నీట్గా ఆర్గనైజ్ చేసేసరికి ఒక కొత్త లుక్ వచ్చినట్టు అనిపించింది. ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. సో నీహా అయితే రెడీ అయిపోయింది, కనిష్క పడుకుంది. సో ఇక్కడైతే నేను క్విక్గా గిఫ్ట్ని ప్యాక్ చేసేసేయాలి. ఈ జూ థీమ్ గిఫ్ట్ ర్యాపర్ షీట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. సో ప్రింట్ కూడా ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. ఈ షీట్స్ మనకు సెట్ ఆఫ్ 5 వచ్చాయి. హ్యాపీగా ఇంట్లోనే మనం గిఫ్ట్ ర్యాప్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. సింపుల్ అండ్ క్విక్గా గిఫ్ట్ని ర్యాప్ చేసేసి నీహాని రెడీ చేసి పంపించాను. మెయిన్గా కిడ్స్కి బర్త్డే పార్టీలో ఎగ్జైటింగ్గా అనిపించేది రిటర్న్ గిఫ్ట్స్. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను అందుకే. ఇది కనిష్కకు పంపించారు. క్యూట్గా చిన్న ప్యాక్ అన్నమాట. ఇందులో క్రేయాన్స్, పెన్సిల్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ పేపర్ బోర్డ్ది యాపిల్ జ్యూస్ పంపించారు. అండ్ నీహాకి ఇంకొంచెం పెద్ద సైజ్వి, దాంతోపాటు కొన్ని చాక్లెట్స్. ఈ చిన్న బర్త్డే పార్టీస్ గ్యాదరింగ్స్ని పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మెహందీ పెట్టుకొని చాలా ఇయర్సే అయిపోతుంది అనిపిస్తుంది. సో ఈరోజైతే ఎర్లీగా డిన్నర్ని ఫినిష్ చేసేసుకొని పిల్లలకి ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేస్తూ ఉన్నాను. నాకు మెహందీ పెట్టుకోవడం అంటే ఎంత ఇష్టమో నీహాకి, కనిష్క కూడా సేమ్ అలానే ఉంటారు. సో అందుకే ఫస్ట్ అయితే వాళ్ళకే పెడుతున్నాను. ఈ మా సందడి చూస్తూ ఉంటే మెహందీ ఫంక్షన్ లాగా అనిపించింది. నా చిన్నప్పుడు స్కూల్ గోయింగ్ టైంలో అయితే ఎప్పుడు చూసినా నా చేతికి మెహందీ ఉండేది. ఒకసారి పోగానే మళ్ళీ దాని మీద పెట్టేసుకునేదాన్ని. అంత ఇష్టం అసలు. వర్క్ బిజీలో పడి అస్సలు పెట్టుకోవడం కుదరలేదు. సో ఈరోజైతే బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాము. కనిష్కకి ఇలా గోరింటాకు పెడుతూ ఉంటే మా మమ్మీ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. నేను 1 year బర్త్డేకి చక్కగా రుబ్బిన గోరింటాకు ఉంటుంది కదా, అది చేతికి పెడితే అలా పెట్టుకొని కూర్చున్నానని చెప్తూ ఉంటుందన్నమాట. అది గుర్తొచ్చి భలేగా అనిపించింది.
సింపుల్ డిజైన్ని ఫస్ట్ అయితే కనిష్కకు పెట్టేసి ఇక ఆ తర్వాత నీహాకు పెడుతూ ఉంటే తను ఒక మాట అంటూ ఉందన్నమాట. అమ్మ నీకు చాలా పేషెన్స్ కదా, మా అందరికీ పెట్టాలి, చాలా టైం పడుతుంది అని అంటుంది. అయితే నేనన్నానమాట, నాకు పేషెన్స్ ఎక్కువే, అయితే వెయిట్ చేయడానికి కూడా నీకు కూడా పేషెన్స్ ఉండాలి అని. ఇప్పుడు చూస్తూ ఉంటే చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఓపిక అస్సలు ఉండట్లేదు. మన పిల్లలు ఒక మంచి పర్సన్గా, గుడ్ హ్యూమన్ బీయింగ్గా మారాలని ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. అయితే దానికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాము అదే ఆలోచించుకోవాలి. పేషెన్స్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా పిల్లలు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. పిల్లలు గ్రో అయ్యే కొద్దీ ఆ బాండింగ్ వాల్యూ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ మన వీడియోస్ని ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసే ఉంటుంది. నా పూజా విధానం వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. చక్కగా ఆ పూజా విధానాన్ని అంతా కూడా చేయాలంటే ఎంత ఓపిక ఉండాలో. పేషెన్స్ లేకపోతే ఇలాంటి పనులు, అందులోనూ పూజ అస్సలు అయ్యేది కాదు. నేనెంత పేషెన్స్గా ఇవన్నీ చేయాలనుకుంటున్నానో దానికి రెండింతల పాజిటివ్ ఎనర్జీని స్వామి అమ్మవార్లే నాకు ఇస్తున్నారనిపిస్తుంది. ఎఫర్ట్స్ లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. మోస్ట్లీ నా పూజా వీడియోస్ కానీ లేకపోతే వ్లాగ్స్నైనా కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. వ్లాగ్స్ చూస్తున్నా సరే, ఆ పూజా విధానాన్ని చూస్తూ ఉన్నా సరే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని మీరు అంటూ ఉంటారు కదా, అదే స్లో లివింగ్. మొదట్లో అన్నారు బ్రహ్మముహూర్తం, అంత తెల్లవారుజామున పూజ, అసలు నిద్ర లేవడానికేనా? కానీ మన వీడియోస్ని ఫాలో అయిన తర్వాత ఆ అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యమని ఆచరించి చూపించారు కదా. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో స్లో లివింగ్ కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుందని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలా నా కొన్ని సంవత్సరాలు పాటించిన తర్వాత ఇప్పుడు మీ ముందుకు ఎస్ ఇది వర్క్ అవుతుంది అని చెప్పగలుగుతున్నాను. మన రొటీన్ వర్క్స్తో పాటు రోజులో ఒక 5-6 పనుల్లో ఒక్కసారిగా చేయగలమా? చేయలేం కదా. దానికి ఫోకస్ ఖచ్చితంగా కావాలి. ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్, టైం, ఎనర్జీ వీటన్నింటినీ ఆ 5 వర్క్స్ మీద మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఎంత ప్రొడక్టివ్గా ఉండగలదు? ఖచ్చితంగా 100% ఆ 5 పనులు కూడా సక్సెస్ అవుతాయని లేదు కదా. అందులో 1-2 సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే మనం పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా ఈ 5 పనులు కాకుండా ఈ స్లో లివింగ్లో ఏంటంటే 1-2 పనుల్ని మనం చూస్ చేసుకొని ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్గా దాన్ని వర్క్ చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. స్ట్రెస్ అనే మెయిన్ ఫ్యాక్టర్తో ఎనర్జీని డ్రైన్ చేసుకోకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ స్లో లివింగ్ ది బెస్ట్ మెడిసిన్. ఇది మనకు ఆ సెకండ్ అనుకుని అప్పటికప్పుడు చేసేదో లేకపోతే ఒక్క రోజులో వచ్చే ప్రాక్టీస్ కాదు. సింపుల్గా మనం డైలీ చేసుకునే వర్క్స్నే దీనిలో ఈ స్లో లివింగ్లో ఇంకార్పొరేట్ చేసుకుంటే ది బెస్ట్గా ఉంటుంది. మీరు నోటీస్ చేసే ఉంటారు, మనం ఎప్పుడైనా సరే తింటూ ఉన్నప్పుడు ఎక్కువగా మొబైల్ చెక్ చేయడం కానీ లేకపోతే పిల్లలకి స్క్రీన్ టైం అని టీవీ ఆన్ చేసేసి వాళ్ళకి తినిపించడం కానీ చేస్తూ ఉంటాం కదా. అలాంటి టైంకి మనం ఈ మొబైల్స్, స్క్రీన్ టైం లేకుండా మనం భోంచేసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ ఫుడ్ టేస్ట్ కానీ, స్మెల్ కానీ, ఆ టెక్స్చర్ కానీ అస్సలు తెలియడం లేదు. ఎందుకంటే ఫోన్ చేతిలో ఉంటుంది కదా, ఫోకస్ మొత్తం దాని మీదే ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, అసలు ఆకలేస్తుందా, ఆకలేయకముందే మనం పెడుతున్నామా, ఈ విషయాన్ని కూడా అసలు మర్చిపోతూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న చేంజెసే మన లైఫ్ని బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇంకొకటి, ఈ ప్రజెంట్ జనరేషన్లో మనం ఎక్కువగా వింటున్నది మాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అస్సలు కుదరట్లేదని. ఎందుకంటే బిజీ లైఫ్ దీనికి మెయిన్ రీజన్. అండ్ ఎప్పుడు స్ట్రెస్ అండ్ డిప్రెషన్, ప్రెషర్ ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీనంతటికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనం ఎట్ ప్రజెంట్ ఉన్న మొమెంట్ని వదిలేసి ఫ్యూచర్ గురించి అతిగా ఆలోచించడం. సింపుల్గా చెప్పాలంటే రేపటి కోసం పరిగెట్టడం. అసలు రేపు ఎలా ఉంటుందో ఏంటో అని మనం గెస్ చేయలేము. అలా అని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని, ప్రజెంట్ హ్యాపీనెస్ని గాలికి వదిలేసి రేపటి గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రోజు రోజుకి మనలో పెరుగుతున్న స్ట్రెస్కి కూడా మెయిన్ రీజన్ ఇదే. ఒక్కసారిగా అన్ని పనులు చేసేసేయాలి. ఒకవేళ చేయలేకపోతే డిసప్పాయింట్మెంట్, ఆ స్ట్రెస్ అండ్ ప్రెషర్ డిప్రెషన్కి దారితీస్తుంది. అన్ని పనులు ఒక్కసారిగా చేసేయాలని ఉంటుంది, కాకపోతే అది ఇంపాసిబుల్.
చక్కగా మనం అనుకున్న పనుల్ని ఒక స్కెడ్యూల్ చేసుకొని వీక్లీ ఇన్ని చేయాలి, ఈ వర్క్స్ని కంప్లీట్ చేయాలి అనుకుని టార్గెట్ పెట్టుకుంటే హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇప్పుడు షేర్ చేసిన స్లో లివింగ్ సంబంధించిన విషయాలు మీకు కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ మా మెహందీ కూడా పెట్టుకోవడం అయిపోయింది. ఇక నెక్స్ట్ డే ఎంత బాగా పండిందో. హెవీగా హ్యాండ్ మొత్తం కాకుండా నాకు సింపుల్గా ఇలా అరబిక్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం. నేహా అండ్ కనిష్క కూడా చాలా బాగా పండింది. అసలు చూస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. అమ్మది కనిష్కది కొన్ని వర్క్స్ ఫినిష్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రీ టైం దొరికింది. ఇప్పుడైతే స్కిన్ కేర్ని తీసుకుంటూ ఉన్నాను. ఫేస్కి సింపుల్గా క్రీమ్ని అప్లై చేస్తున్నాను. మనకు పాలమీగడ ఉంటుంది కదా, అది థిక్గా ఉండేసరికి చాలా క్రీమీగా ఉంది. సో దాన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఫేస్ మొత్తం కూడా స్క్రబ్ చేస్తూ ఉన్నాను. దీంతో మనకు ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ కానీ లేకపోతే ఇంకా ఎప్పుడైనా స్కిన్ డల్గా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా మీగడని రాసుకుంటే చాలా బాగుంటుంది ఫేస్ అయితే. ఇలా క్రీమ్ని ఫేస్ మొత్తానికి కూడా మంచిగా స్క్రబ్ చేస్తూ మైల్డ్ మసాజ్ని ఇస్తూ కొద్దిసేపు తర్వాత డ్రై అవుతుంది కదా, అప్పుడు మనం నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కాకుండా అలాగే యాక్ని అవి లేకుండా ఉన్నప్పుడు మనం ఇది ట్రై చేయొచ్చు. ఎస్పెషలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో ఎట్ ప్రజెంట్ వెదర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అటు ఎక్కువగా చలి లేదు, అలా అని ఎండ కూడా లేదు. వర్క్ ఉన్నా సరే కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలంటే బాల్కనీలోకి వచ్చి ఆ వ్యూ చూస్తే చాలు, మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. మనీ ప్లాంట్ విగ్ని ఇలా బాటిల్లో వేసి పెట్టానని చెప్పాను కదా, మార్నింగే దీనిలోని వాటర్ని మొత్తం చేంజ్ చేసేసి ప్యూరిఫైర్ వాటర్ని ఫిల్ చేశాను. ఇప్పుడిప్పుడే స్లోగా గ్రో అవడం స్టార్ట్ అయింది. సో దీన్ని సన్లైట్ తగిలే విధంగా లివింగ్ రూమ్లోనే పెట్టుకున్నాను. మార్నింగ్స్ ఇలా ప్లాంట్స్తో గడపడం చాలా అంటే చాలా ఇష్టం. సో ఇదొక మంచి రిలాక్సేషన్ టైం అన్నమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది అంటే మర్చిపోకుండా సైలెంట్ వ్యూయర్స్ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ కమెంట్స్ని సెండ్ చేయడం మర్చిపోకండి. ఇవి నాకు చాలా వాల్యుబుల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.